ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు గారికి పాదాభివందనాలు. గురువు గారు ఆ శ్యామల నవరాత్రులు పీఠం నుంచి మొదటి సంవత్సరం గురువు గారు నేను చేయబట్టి. నా పేరు కె శ్రీనివాసు. నేను చేసే డ్రైవర్ వృత్తి, టాక్సీ డ్రైవర్ గా. శ్యామల నవరాత్రులు మొదటి సంవత్సరం గురువు గారు. శ్యామల నవరాత్రులు మొదటి రోజే అమ్మవారు దర్శనం అవ్వడం చాలా బాగుంది గురువు గారు. ఆ ఇక ఐదో ఐదో రోజు ఐదో రోజు శ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు ఆ ఒక జప సాధనలో ఉండగా అమ్మవార్లు మంత్రోపదేశం చేసినారు. ఆ మా ఇంటిలో కూడా ఉండి వారాహి అమ్మవారు మంత్రోపదేశం చేసినారు. శ్యామల అమ్మవారు అయితే మాత్రం చుట్టూ మంచుకొండలు, మధ్యలో వాటర్ ఫాల్. ఆ నన్ను కూర్చుండబెట్టి వారాహి అమ్మవారు పక్కకుండి మంత్రోపదేశం చేసింది. అదొకటి వినబడింది గురువు గారు. ఆ మంత్రం అనేది గురువు గారు చెప్పిందే అనుకుంటున్నా నేనైతే. ఇక తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చాక వారాహి అమ్మవారు కూడా ఆ మంత్రాన్ని రిపీట్ మళ్ళీ చదివిచ్చింది అమ్మవారు. చదివిచ్చాక జప సాధనలో ఉండంగానే ఇవన్నీ మా అమ్మవార్ల ఆశీర్వాదాలు తీసుకున్నాక అమ్మవారు సమర్పించిన నైవేద్యం స్వీకరించి ఇక ఆ రోజు ఐదో రోజు పూర్తి అయింది గురువు గారు. ఆరో రోజు కూడా అమ్మవార్లు సేమ్ అలానే దర్శనాలు ఇవ్వడం జరిగింది. ఆ అన్ని బాగానే జరిగినాయి గురువు గారు. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఉంది స్వామి? వారాయిన దగ్గర దగ్గర సంవత్సరంగా వస్తుంది స్వామి. ఎన్ని నవరాత్రులు చేశారు? శ్యామల నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారు స్వామి, మీకు ఎలా తెలుసు? వారాయి నవరాత్రులు మొదటిసారి పీఠం నుండి. ఆ తర్వాత దేవి నవరాత్రులు పీఠం నుండే. ఇక ఈ 2 నవరాత్రులు అయిపోయాక పెద్ద గురువు గారే సాధన జప సాధన అనుభవాల గురించి చెప్పినప్పుడే 15 రోజుల తర్వాత మెసేజ్ పెట్టినారు. మెసేజ్ పెడితే అందులో శ్యామల నవరాత్రులు ఇష్టం ఉన్న వారు చేసుకోవచ్చు, మా పూర్వ సాధకులకు కూడా సేమ్ అలానే దేవి నవరాత్రులు, వారాయి నవరాత్రులు ఎలాగో ఇవి కూడా అలాగే అని అన్నారు. నేను కూడా జాయిన్ అయినా. ఓకే స్వామి. పీఠం తరపున కాకుండా బయట ఏమన్నా నవరాత్రులు చేశారా స్వామి? బయట అంతకుముందు పీఠంలో లేనప్పుడు అంతకుముందు వారాయి నవరాత్రులు చేసిన, దేవి నవరాత్రులు కూడా చేసిన. ఓకే. ఆ పీఠం తరపున చేసిన శ్యామల నవరాత్రులకి మిగతా నవరాత్రులకి తేడా ఏంటి స్వామి? శ్యామల నవరాత్రులు అనంగా అయిందా, కానీ ఇది మన పీఠంలో మొదటిసారి. ఇది ఒక దేవి బతుకమ్మ తెల్లారి నుంచి వచ్చే దేవి నవరాత్రులు, వారాయి నవరాత్రులే పీఠంలో నేను జైన్ కాకముందు చేసిన. వాటికి వీటికి చాలా తేడా ఉన్నది. అది గురువు మామూలుగా ఏమంత లేదు, ఇలా గురువు మంత్రోపదేశం ఇచ్చాడు. గురువు గారి పేరు చెప్పిర్రు. ఆ పేర్ల ద్వారా వాటి ద్వారా అమ్మవారు అనేది ఏంది అసలు నవరాత్రులు ఏంది అనేది పూర్తిగా అర్థమైంది. ఓకే స్వామి. శ్యామల నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? ఇంట్లో మా పిల్లలు ఇట్లా ఉన్నారు గురువు గారు, వాళ్ళకు స్టడీలో ఉన్నారు. మా భార్యకు కూడా కొంచెం ఆరోగ్యం బాగుండట్లేదు. మాకు కూడా ఈ ఇల్లు ఉన్నాయి, కానీ ఇల్లు ఎక్కడ కరెక్ట్ లేదు. ఇంకోటి బయటకు పోయినా కూడా సమస్యలు కొన్ని వేరే ఉన్నాయి. మా దగ్గర మంచిగానే ఉంటారు, మా వెనకాల వేరే రకంగా పాట పాడతారు. మా వాళ్ళే, మా సొంత మనుషులకు సంబంధించిన వాళ్ళే మా భార్యను కానీ నన్ను కానీ ఇక వాళ్ళకు ఎట్లొస్తే అట్లా నోటికొచ్చినట్టు కాదా అంటారు. ఇక వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు అట్లా చేస్తారు. ఇది అంతా ఎందుకు, ఇక దేవుడు అనేది ఒకడు ఉన్నాడు, ఆ దేవుని కానే చూసుకుందాం అన్నట్టుగా నేను శ్యామల నవరాత్రులలో జాయిన్ అయింది. ఓకే స్వామి. అంటే ఇప్పుడు మీ వృత్తి వల్ల శ్యామల నవరాత్రులకి ఏమన్నా ఇబ్బంది కలిగిందా స్వామి? ఒకవేళ ఇబ్బంది ఎక్కడ కలిగితే ఇబ్బంది దాన్ని ఎలా అధిగమించగలిగారు? ఎక్కడ ఇబ్బంది కలగలే నాకు. గురువు గారు కూడా మంత్రం మొదలు పెట్టే టైము కరెక్ట్ డ్యూటీ అయిపోయి రాగానే ఇచ్చిండు.
డ్యూటీ అయిపోయి రాగానే ఇవ్వటం, నేను జప సాధనలో కూర్చొనటం, అన్ని మంచి టైం అన్ని కలిసి వచ్చినాయి స్వామి. ఓకే స్వామి. ఇప్పుడు మీరు పీఠం తరపున మూడో నవరాత్రులు కదా స్వామి? మూడో నవరాత్రి. ప్రతి నవరాత్రికి మీలో ఏమన్నా చేంజ్ వచ్చిందా? అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారా? మీలో ఏమన్నా బెటర్‌మెంట్ ఏమన్నా ఉందా స్వామి? ఆ అంతకుముందు నేను పీఠంలో లేనప్పుడు కొంచెం ఏమంత అమ్మవార్లు దర్శనాలు ఇట్లా ఏం కాలే. వారాయి అమ్మవారు అయితేంది, మన దుర్గామాత అవుతేంది, ఇవి దర్శనాలు కాలే. పీఠం నుంచి వెళ్ళి చేసిన నవరాత్రులు ప్రతి ఒక్కటి మొదటిసారే. ఇప్పుడు అమ్మవారు లేనిది, అసలు దేవి నవరాత్రులు ఏంది, ఎలా దర్శనాలు ఉంటాయి, అమ్మవారి ఉత్సవాలలో అమ్మవారు ఎలా ఉంటారు, ఉత్సవాల తర్వాత ఎలా ఉంటారు అనేది మన పీఠం నుంచి గురూపదేశంగా తీసుకున్న మంత్ర సాధన చేస్తుంటే కరెక్ట్ కనబడింది. ఓకే స్వామి. మీరు అయ్యప్ప స్వామి దీక్ష కూడా తీసుకున్నారు అని చెప్పారు కదా! అవునవును స్వామి. ఎన్ని సార్లు స్వామి? అయ్యప్ప స్వామిది 8 సార్లు పూర్తి అయింది స్వామి. మాల ముందు వేసేటప్పుడే పీఠం పేరు, ఓంకారనాథం, గురువు గారి పేరు, అమ్మవారిని తలుసుకొని ఆ గురువు గారికి పాద నమస్కారం చేసుకొని మెడలో మాలేసుకున్నా. నేను మా గురువు గారి నుంచి ఎలా ఆజ్ఞ తీసుకున్నా, మా గురువు గారు క్షేమంగా వెళ్ళొస్తావు అని అన్నారు. మళ్ళొక్కసారి నువ్వు ఆలోచించి సావానన్నా అంటే, ఏ నేను వెళ్తాను, బస్కే వెళ్తాను అన్నాడు. నీ ఇష్టం స్వామి, మంచిగా పోయిరా స్వామి అని అన్న. పోయిండు, ఇరుముడు కట్టుకున్నాడు, వెళ్ళిండు. వెళ్ళినాక ఈ రోజు రాత్రి 8 గంటలకు నిలబడితే రేపు సాయంత్రం 4ంటికి దర్శనం అయింది. పంబ నుంచి లైన్ ఉన్నది స్వామి. మా కొడుకు స్వామిని తీసుకొని వెళ్ళి ఇరుముడి కట్టుకొని వచ్చి సన్నిధానంలో పెట్టుకున్న స్వామి. సన్నిధానంలో పెట్టుకొని బయలుదేరే ముందు ఒక్కొక్క స్వాములు నాకు ఫోన్ చేసి మాలలో ఉండంగా కూడా నాతో కించపరిచినట్టుగా మాట్లాడారు స్వామి. ఒక్క స్వామి మాట్లాడిండు కించపరిచినట్టుగా. ఆ ఒక్క స్వామి ఏమిటి, ఆయన మాకంటే ముందే బయలుదేరిండు. ఆయన ఏమిటి ఒక 10 మంది ఉన్నారు స్వాములు, 10 మందిలో వేసుకొని వెళ్ళిండు. సరే కించపరిస్తే కించపరిచిన స్వామి, మీరన్నా మంచిగా పోయిరండి స్వామి, నా పరిస్థితి అలా ఉన్నది, ఏం చేస్తారని అనుకున్నా. అన్న కూడా ఆ స్వామితోటే ఫేస్ టు ఫేస్ అన్న, నా పరిస్థితి వేరు స్వామి, నీ పరిస్థితి వేరు, నువ్వు వెళ్ళిరా స్వామి అని ఆ స్వామికి నమస్కారం చేసుకున్నా. ఆడికి వెళ్ళిండు. ఆడికి వెళ్ళాక అమ్మ నన్ను అందరికి ఇట్లా చేస్తురు ఏందమ్మా అని గురువు గారిని పీఠం పేరును అమ్మవారిని తలుసుకొని కొంచెం బాధపడ్డా. వాళ్ళు అట్లా కించపరిచేసరికి సరే నువ్వే బాధపడుకుంటూనే ఉన్నా. వాళ్ళు ఆడికి పోయాక తెల్లారి తెలిసింది. ఆడికి వెళ్ళాక శిక్ష చూడు స్వామి ఎలా వెళ్ళిందో. వీళ్ళకు టెంపుల్ టైమింగ్ తెలుసు, బంద్ అయ్యాక ఎన్ని రోజులకు ఓపెన్ అవుతుంది అనేది తెలుసు. ఆడికి వెళ్ళిర్రు, వారం రోజులు ఉన్నారు స్వామి. మండల కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయినాయి. ఆడికి పోయిర్రు ఫ్లైట్లు వెళ్ళిర్రు, మళ్ళీ ఎల్లా కూడా కాదు, ఫ్లైట్ వెళ్ళిర్రు. ఆడ అన్నారు, వారం రోజులు ఉన్నారు ఆడ. అది పంబ నుంచి వెళ్ళి బయలుదేరిర్రు. సన్నిధానానికి పంబకు మధ్యలో ఉన్నారు. సన్నిధానానికి పంబకు మధ్యలో ఇటు రావాలన్నా 3 కిలోమీటర్లు రావాలి, అటు పోవాలన్నా 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ లైన్ లో వారం రోజులు ఉన్నారు. వారం రోజులు ఉన్నాక ఇక ఫోన్ చేసిర్రు. మళ్ళా వాళ్ళే వచ్చాక ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసి నేను ఇరుముడు కట్టుకొని నేను వెళ్ళిన, వాళ్ళు ఇటు వస్తున్నారు, నేను అటు వెళ్ళిన, జ్యోతికి వెళ్తున్నా. నేను బయలుదేరాక అస్సలు ఇక అమ్మవారు బయలుదేరే ముందు ఆ ట్రైన్ లో ఒక్కడనే ఉన్నా. నాతోటి ఎవరు లేరు, ఇరుముడు కావాలి, ఎవరు ఉంటారో స్నానం చేసే కాడ ఎలానో అని అనుకున్నా. కరీంనగర్ స్వామిలో 6 వచ్చారు స్వామి, సేమ్ నా సీట్లేనే. అందులో 18వ పడి పూర్తి చేసుకున్న స్వామి గురుస్వామి, ఆయనే నా సీట్లోనే కూర్చున్నాడు నాకు ఎదురుగా. స్వామి కొబ్బరి చెట్టు ఉన్నది, పట్టుకొని వస్తారు 18వ సారి, ఏ స్వామి అని అంటే ఈయన మా గురుస్వామి అని అన్నాడు. ఆ స్వామికి పాదాభి నమస్కారం చేసుకున్నా. స్వామి నేను ఒక్కనే ఉన్నా, నేను కూడా మీతో పాటే వస్తా స్వామి అని అన్నా. ఓకే స్వామి అని అన్నారు. అందరం వెళ్ళినాం, వాళ్ళం కూడా వెళ్ళినాం. ఆడికి వెళ్ళినాం. వెళ్ళాక మంది బాగుంటున్నారట కదా స్వామి, ఎట్లా స్వామి దర్శనం ఎట్లా అని అన్నారు. గురుస్వామి నువ్వు ఉన్నావు, మా గురుస్వామి వేరే ఉన్నారు, మా గురుస్వామి ఉన్నారు, మంచి దర్శనం అవుతుంది అన్నారు, మీరు రారి. 18 మెట్టు మెట్టుకు మొక్కుకుంటే వెళ్ళినాం. ఫ్రీ దర్శనం, అసలు ఎక్కడ ఆపలే, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాలే. ఇరుముడి కాడనైనా నెయ్యాభిషేకం చేయించే కాడనైనా ఎక్కడ ఇబ్బంది కలగలే.
ఆ రోజు ఇరుముడు చూయించుకొని అయ్యప్ప వారిని 5 టైం వెళ్ళినా కానీ పీఠం తరపులో లేనప్పుడు. ఇప్పుడు పీఠం తరపు నుంచి 6సారి వెళ్ళిన గురువు గారు. కానీ అయ్యప్ప మాత్రం గర్భగుడిలో ఏమున్నది మొత్తం కనపడింది. 5 సార్లు చూసింది ఓ ఎత్తు, పీఠం నుంచి వెళ్ళింది ఓ ఎత్తు అయింది. వెళ్ళి పడుకున్నా, వెళ్ళి అలసిపోయినట్టు అయింది, పడుకున్నా. రాత్రి 12 అయింది. అప్పటికే 12 అయింది. ఆ 12 గంటలకే తెల్లారి నెయ్యాభిషేకం టికెట్లు తీసుకున్నా. పడుకున్నాక ఆ ఈ కరీంనగర్ స్వాములు మధ్యలోనే వదిలేసిపోయారు నన్ను. మళ్ళీ నేను ఒక్కడినే అయినా. అమ్మ వాళ్ళు కలిసినట్టు కలిసిరు, వాళ్ళు మళ్ళీ నన్ను విడిపోయారు ఎట్లా అని అనుకొని అమ్మవారిని దర్చుకొని వెళ్ళిన. సన్నిధానానికి పోయి మొక్కులు ఇట్లా అన్ని చెల్లించుకున్నాక మళ్ళా ఆ కరీంనగర్ స్వాములే నాకు ఫోన్ చేసిర్రు. కరీంనగర్ స్వాములు మళ్ళీ ఫోన్ చేసిర్రు. ఫోన్ చేస్తే నేనే వెళ్ళి తీసుకొని వచ్చిన. 18వ సారి చేసిన గురుస్వామిది నడవలేకపోతుంటే ఆయన ఇరుముడు ఎత్తుకొని ఆ స్వామిని నడిపించుకొని వచ్చి స్థలం ఆపిన కాడ దించి ఆ నైటే ఇరుముళ్ళని ఇప్పించి నెయ్యి వేరే పోయించిన. నేను ½ కేజీ నెయ్యి ఎక్స్ట్రా తీసుకపోయినా. నా ఇరుముళ్ళది కాక ఎక్స్ట్రా నెయ్యి ½ కేజీ కొనుక్కపోయినా. ఎందుకంటే సాములు కొంతమంది మాకు తెలిసిన బంధువులు ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఇచ్చే చేయొచ్చులే అన్నట్టుగా తీసుకొని వెళ్ళిన. ఇక ఆ నైటు అభిషేకాలు బంద్, నెయ్యి అభిషేకాలు. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం నుంచెల్లే స్టార్టింగ్. పడుకున్నాక నా కాళ్ళకెళ్ళి పాము ఉన్నది నేను చూడలే. స్వామి గారు, పాము నా కాళ్ళకెళ్ళి ఉన్నది నేను చూడలే. పడుకున్నా, మంచి నిద్రలున్నా పడుకున్నా. అమ్మవారికి దండం పెట్టుకున్నా, గురువు గారికి మనసులో స్మరించుకున్నా, పీఠం పేరు అయ్యప్ప ఉన్నకెళ్ళి దండం పెట్టుకొని పడుకున్నాక ఇక హరివరాసనం వేసిర్రు. ఆ పాట ఒక్కటి వినబడ్డది. అక్కడ హరివరాసనం ఖచ్చితంగా పాట వేస్తారు. వేయంగానే గుడి తలుపులు పడతాయి. గుడి తలుపులు పడగానే మంచి నిద్రలో ఉన్న ఒళ్ళు ఒకటేసారి జడితిచ్చింది. ఆల్రెడీ ఒళ్ళు ఒకటేసారి జడితిచ్చింది ఏందని అట్లనే పడుకొని లేచి అమ్మవారి పీఠం పేరు ఇట్లా దలుచుకున్నాక కనబడింది. స్వామి నిన్ను లేపుతలేవేంది స్వామి అని పక్కకున్న స్వాములు అన్నారు. ఎందుకు స్వామి అని అన్న. కట్లపాము నీ కాళ్ళ కాంచెలే పోతాను చూడు స్వామి, నువ్వు వండుకున్న కాంచెలే అని అన్నారు. నల్లగా ఉన్నది పాము, కట్లపాము, ఏమీ చెయ్యలే. ఒక్కొక్క స్వామి మొత్తం బెదిరిపోయి ఎటేటో చెల్లా అయ్యిర్రు. నేను లేవలే. ఆ స్వామి ఏమన్నది, ఏం కాదు, ఇక్కడ కొండ మీద ఏం కాదు, ఎవరికి ఏం కాదు, భయపడకుర్రి. భయపడితే ఆ స్వామి కూడా ఎటన్నా ఉరుకొత్తది, ఏదన్నా ఒకటి చేస్తుంది. ఎందుకని అనగా అప్పుడు కొంచెం సైలెంట్ అయ్యారు స్వామి. పాము స్వామి దానంతట అదే వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోవటం, అమ్మవారు వచ్చి ఆడ ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాక సాధనలో ఉన్న ఇక కళ్ళు మూసుకొని అమ్మవారిని సాధన చేస్తుంటే హరివరాసనం అయిపోగానే గుడి తలుపులు పడతాయి. అప్పుడు అమ్మవారి దర్శనం కనబడ్డది. నేను చెప్పానుగా ఆ మీ పెద్ద ఆయనతో మీరు చెప్పొచ్చారుగా అమ్మవారు అంటుంది. పెద్ద ఆయన అనుమతి ఉన్నది కదా, ఇంకెందుకు బాధపడతావు, ఏం కాదు. ఇక్కడ ఎలా దర్శనం చేయిస్తానో 3 రోజుల ముందు అమ్మవారు చూయించింది. 18 అమ్మడి మీద ఎట్లా ఎక్కాలి ఏందనేది. అప్పుడు రష్ ఉంటదా ఉండదా అనేది రష్ లేకుండా చూయించింది అమ్మవారు. సేమ్ అలానే దర్శనం చేసుకున్నాం. 3 రోజుల ముందు అమ్మవారు చూయించింది గురుగారు. ఓకే, స్వామి, చెప్పండి స్వామి. చెప్పండి. స్వామి దర్శనం అయింది, పాము వెళ్ళిపోయింది స్వామి. తెల్లారి నెయ్యాభిషేకం ఇట్లా చేయించుకున్నాం స్వామి. తెల్లారి నెయ్యాభిషేకం చేయించుకొని తిరుగు ప్రయాణంలో ఇక జ్యోతి దర్శనం ఇట్లా అయింది స్వామి. ఇక రోజు ఇక మంచిగా మామూలుగా అందరం మంచిగా సెట్ అయి ఉన్నాం స్వామి. అక్కడ అమ్మవారిని ఇక రోజు అక్కడ జప సాధన చేస్తూనే ఉన్నా. మంచిగా జ్యోతి దర్శనం అయింది స్వామి. బయలుదేరినాం స్వామి. తిరిగే ప్రయాణంలో 8:30 అయింది స్వామి. రాత్రి 8:30కు బయలుదేరినాం. 2 గంటల వరకు వర్షంలో ఉన్నాం స్వామి. 8 నుంచి 2 వరకు ఫుల్ వర్షం. ఇక ఒకటే అందులో బ్యాగ్ మొత్తం తడిచింది అనుకో స్వామి. ఇరుముడి బియ్యం ఉన్నాయి, మన ప్రసాదాల డబ్బాలు ఉన్నాయి. అవి వర్షంలో నానిందనుకో మొత్తం బ్యాగ్ నిండా అయిపోతాయి. మాకు కూడా బట్టలు లేవు స్వామి. ఇక
ఆ అమ్మవారిని దలుచుకొని బయలుదేరినాం స్వామి. పంబకొచ్చేదాకా వర్షం తగ్గలే. దగ్గర దగ్గర 6, 7 గంటలు. అయినా వర్షంలో తడవలేదు స్వామి. దగ్గర దగ్గర 8 నుంచి 2 దాకా స్వామి. పంబ వరకు వచ్చేసరికి ఫుల్ వర్షం. ఆ వర్షంలో గింత తడవలేదు స్వామి. నా బ్యాగు మీద నీళ్లు చల్లినట్టుగా ఉన్నాయి. ఓన్లీ చేతుల వరకే. ఎక్కడ తడవలే. ఫుల్ గాలి, గాలి, గాలి వాన 2 రావటం ఫుల్లుగా 2 దాకా. తెల్లందాకా ఇక మొత్తం వర్షంలో ఉన్నా. ఏ మాత్రం తడవలే. అయినా పంబల స్నానం ఆచరించిన అమ్మవారిని దలుచుకొని. ఆ రాత్రి ఎలాంటి చలి లేదు. ఎలాంటి వర్షం అనేది అసలు గింత కూడా వర్షం వదలలే. ఎక్కడ ఏమి తడవలే. అన్ని హ్యాపీగా దర్శనం అయినాయి గురువు గారు. పీఠం తరపు నుంచి వెళ్ళిన గురువు గారికి చెప్పి అసలు అమ్మవారి మహిమ అంటే మహిమనే. బాగా అనిపించింది గురువు గారు ఈసారి. ఓకే స్వామి. ఆ పీఠం తరపున మొదటిసారి వేసుకున్నారు దీక్ష. అవును. అవును. ఆ పీఠంలోకి రాకముందు 7 సార్లు వేసుకున్నారు. అవును. ఆ 7 సార్లకి ఈ ఒక్కసారికి తేడా చెప్పగలరా స్వామి? 7 సార్లు చేసింది 25% ఉన్నది. ఇప్పుడు పీఠం నుంచి గురువు గారికి చెప్పి చేసుకోవడం 75% అదయింది. అప్పటికి ఇప్పటికి చాలా 3%, 75% అంటే ఇంకెక్కువనే ఉన్నది. అంటే అంటే మీకు ఎలా అనిపించింది? అంటే పీఠంలో రాకముందు వేసుకున్నారు. అప్పటికి పీఠంలోకి వచ్చాక దీక్ష తీసుకున్నారు. అప్పటికి అంటే ఏది మీకు మంచిగా అనిపించింది స్వామి? గురువు గారు అనేది గురువు గారు అనేది ఒక పరంపర అనేది ఉండాలి. గురువు గారు ఎప్పటికీ నిత్య సాధనలో ఉంటారు. మేము అనేది అలా ఉండం కదా స్వామి. అది తెలిసినదే మీకు ఇక. గురువు గారు అనేది నిత్యం ఉంటారు. గురువు గారికి సంబంధించింది ఏదైనా సరే వారి అనుమతి తీసుకొని కనీసానికి వాళ్ళకి ఒక మాట చెప్పి వెళ్ళినా కూడా మనకు ఖచ్చితంగా అవుతది కాదు అంతే. అలా అనేది అనిపించింది. గురువు గారు కూడా నాకు మంచిగానే దొరికిండ్రు. గురువు గారికి కూడా చెప్పడం జరిగింది. ఆ గురువు గారికి ఇట్లా మాలేసుకునేదాన్ని చెప్పినా కూడా ఆ రోజు ఆ శ్రీశైలం దర్శనానికి వెళ్ళిన కార్తీక మాసంలో. గురువు గారు కూడా అదే రోజు సాయంత్రానికల్లా ఓకే అని చెప్పేసారు. అన్ని మంచిగానే కలిసి వచ్చినాయి స్వామి వారు. ఓకే స్వామి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి స్వామి? నాకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు అంటే ఒక్క నవరాత్రిని మించి ఒక్క నవరాత్రి ఉన్నది స్వామివారు. ఒక్కటి ఎక్కువ అని అంటే ఇంకోటి ఎక్కువ అయింది. ఇంకోటి ఎక్కువ అని అనుకుంటే ఇప్పుడు చేసింది ఇంకెక్కువ అయిపోయింది. ఆ మూడిట్లలో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది చెప్పలేకపోతున్నా నేనే. ఓకే స్వామి. శ్యామల నవరాత్రుల్లో మీరు మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా? మర్చిపోలేని సన్నివేశాలంటే ఆ శ్యామల అమ్మవారు ఒకటి, వారాహి అమ్మవారు ఇద్దరు కలిసి ఆ మంచు పర్వతాలల్లా ఒక మంచినీటి సరసమ్మటి కూసోబెట్టి ఒక మంత్రాన్ని చదివిస్తుర్రు. అది ఏం మంత్రమో నాకు తెలియరాలే. ఆ మంత్రాన్ని ఆ శ్యామల అమ్మవారే చదివిస్తుర్రు. వారాహి అమ్మవారు పక్కకు నిలబడి ఉన్నారు. శ్యామల అమ్మవారు మంత్రాన్ని చదివించింది. పదే పదే రిపీట్ 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 చేయించింది. తర్వాత వారాహి అమ్మవారు మా ఇంట్లో నిలబడి అదే జప సాధనలో ఉండగా నా ఇంట్లో బ్రహ్మస్థానంలో ఇద్దరు అమ్మవార్లు నిలబడి అప్పుడు వారాహి అమ్మవారు చదివించింది. అదొకటి మర్చిపోలేని సన్నివేశం గురువు గారు. ఇంకొకటి పీడకలగా వచ్చింది. గురువు గారు పెట్టిన ఫోటోలు ఉన్నాయి మన పీఠం నుంచి. ఆ పీఠాన్ని ఉన్నో ఆ పీఠంలో ఉన్న అన్ని అలర్ట్ అయినాయి. ఒక పీడకాల రాగానే అమ్మవారిని తలుచుకొని పడుకోగానే ఆ పీఠంలో ఏ దేవుళ్ళు ఏ ఏ అమ్మవారి వాహనాలు ఉన్నాయో అవన్నీ అలర్ట్ అయినాయి. అప్పుడు మంచిగా తెల్లారి నుంచి మంచిగా నిద్ర పట్టింది మళ్ళీ. అదొకటి. ఇంకొకటి అమ్మవారికి దిష్టి తీసి సాగనంపేది. ఇంకా అవి మర్చిపోలేనివి. అమ్మవారికి గోరింటాకు సమర్పించింది. ఇవి ఇంకా చాలా బాగా నచ్చినాయి నాకు.
ఓకే స్వామి. మీరు మీరొచ్చాక కొత్త సాధకులు చాలా మందొచ్చారు. వారు అనుభవాలు విన్నారా స్వామి? ఆ! విన్నప్పుడు మీకెలా అనిపిచ్చింది? అంటే మీకు వాళ్ళ ఆ! అనుభవాలు విని మంచిగానే మీకేమన్నా అనిపించింది. మీకేమన్నా అసూయలాగా అనిపించిందా స్వామి? లేదు, లేదు, లేదు. అందరియి పర్వాలేదనిపించింది సామి. మంచిగానే ఉన్నది. కాకపోతే నేనే ఇంకా తక్కువ అదయిందా అన్నట్టుగా నాకొక ఫీలింగొచ్చింది. ఒక్క సామిందే కొ ఒక్క సామి అల్ల మంచిగా చెప్పిండు. ఆ సామి కొంచెం బాగున్నది. అసలు ఒక్క సాములది మించి ఒక్క సాములది ఉన్నది సామి. ఎవరిది తక్కువ, ఎవరిది ఎక్కువ అనేటట్టుగా గూడా లేదు ఇందులో. పీఠంలో గురువుగారు చాలా స్ట్రిక్ట్ అని అంటారు కదా! తప్పు చేస్తే ఆ! వెంటనే తీసేస్తారు అని జెప్పి చెప్తారు. మరి అవును. మీరు ఇన్ని నవరాత్రులు ఎలా చేశారు స్వామి? గురువుగారు చెప్పినయి ప్రతి ఒక్కటి అనుకున్న టైం కంటే కొంచెం ముందే రీచ్ అవుతున్నా. అంతేనా? ఎందుకంటే గురువుగారు వారి పనులలో ఇంతమంది కోసం ఎవరెవరికి ఏంది, ఏ మంత్రం ఇయ్యాలె, ఏ టైం జేయాలె, ఇవన్నీ బిజీలో ఉండిపోతారు. కానీ మధ్యలో మన కోసం గురువుగారు ఉచిత మంత్ర దీక్ష అది బయటికెళ్తే గురువుగారన్నట్టు నిజంగా వెయ్యిలు ఫీజులడుగుతారు. ఇలాంటిది మన కోసం ఇంత రేయింబవళ్ళు గురువుగారు కష్టపడి చెప్తుర్రు కాబట్టి, మనం సహకరించకపోతే ఇగ గురువుగారికనేది కోపం తెప్పించినోళ్ళం అవుతాం. ఆ గురువుగారికి కోపమొచ్చిందంటే మనకెక్కడ కరెక్ట్ అనేది ఉండదిక కనెక్ట్. ఓకే. స్వామి మీరు భయపడ్డ సన్నివేశాలేమన్నా ఉన్నాయా స్వామి? అక్షింతలు పడడం గాని, పడ్డ సన్నివేశాలు గాని? గురువుగారి చేతనా? అవును స్వామి. స్వామి. గురువుగారు ఇప్పటి వరకు నన్ను ఏమనలే. వారి పట్ల కూడా నేను అట్లనే చెప్పిన దానికన్నా ముందే రీచ్ అవుతున్నా. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలున్నాయా స్వామి? ఉంటే ఏమైనా చెప్తారా? పీఠంలో ఉండి చెప్పాలా అంటే స్వామి గురువుగారి పరంపర అనేది చెప్పిండు. అదొక్కటి. ఏ గురువులైనా ఆన్‌లైన్‌లో మంత్రాలు చానా మంది ఇస్తుర్రు. చాలా వరకు ఇస్తుర్రు. కుంభమేళలో మళ్ళా కొంతమంది ఎళ్ళిర్రట. ఆ గురువు గారు చెప్తుర్రు గాని వాళ్ళ పేరు, వాళ్ళ పరంపర అనేది చెప్పట్లేరు. పీఠం పేరు గూడా చెప్పట్లేరు. కేవలం మంత్రం చెప్తుర్రు రైట్ అంతే. ఎవ్వరో అందులో ఉన్న సాములు కొంతమంది దొంగ సాములను భరతాలు ఎట్లా పడుతుర్రో చూస్తుర్రు గదా! కుంభమేళల. ఒక్కొక్కళ్ళని చితక బాదుతుర్రు ఆ! సాములే. అదే ఉచితంగా మంత్రదీక్ష ఇస్తా రాండి బాబు అని అన్నా గూడా వత్తరు. ఇక్కడ మళ్ళా కటింగులు ఇత్తా అంటారు ఒక్కొక్క స్వామి. ఉచితంగా ఇత్తానన్నా గూడా వాళ్ళకి ఎందుకంత బరువవుతుందో ఏమో ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. ఆ సగం సగం తెలుత్తది. ఒక 1 ఇయర్ అయిపోతదనుకో, రెండో ఇయర్ కాంగానే ఇగ వాళ్ళు వేరే రకంగా ఫీల్ అవుతుంటారు. అది ఇక్కడనే గాదు. అయ్యప్ప దీక్షలో గూడా చూసిన స్వామి నేను. అలాంటి స్వాములు గూడా కొంతమందున్నారు. కానీ వాళ్ళ గురువు గారు ఇచ్చే ట్రీట్‌మెంట్ కరెక్ట్ ఇస్తాండు. అది నాకు కరెక్టే. అలా గురువు గారు ఇవ్వడం కరెక్టే. ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా సరే, ఏంటి ఈ గోల? ఇన్ని రూల్స్ పాటించడం నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను అని అనుకున్న సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? ఎక్కడ లేవు. ఈ 9 రోజులు గాక ఇంకేమన్నా రోజులు బాగుంటే ఒక 10, 11 రోజులున్నా బాగుండనిపించింది. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరిచ్చే సమాధానం స్వామి? దశమ విద్యలు నేర్పుతారు. ఆ స్వామికి ఫోను చేసి అడిగితే 30,000 ఖర్చవుతది స్వామి. జపసాధన గూడా పూర్తి చేయిస్తా. 30,000 అవుతదని అడిగిండు. మళ్ళా ఇంకో వేరే కాడికి గూడా ఫోను చేసిన. పీఠంలో జాయిన్ గాకముందు. వాళ్ళు గూడా డబ్బులడుగుతుర్రు. కానీ పేరు చెప్పలే. ఇదేంది ఇలా ఉన్నరు సాములు ఎట్లా అని అనుకుంటే మన పీఠం పేరు దొరికింది. ఓకే దానికి స్వామి. దీనికి చానా తేడా అనిపించింది. గురువుగారి పరిచయం. గురువుగారి పరిచయంలా ఏందనేది మొత్తం చెప్పిండు. జపసాధన ముందు కూర్చునేటప్పుడు ఓంకారనాదం, పీఠం పేరు, గురువుగారి పరంపర అవన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళే ఇందాక మీకు చెప్పిన వాళ్ళు అసలు ఏం చెప్పలేదు వాళ్ళు. వాళ్ళేమైనా డబ్బులే. మెయిన్ ఏదడిగినా చానా సార్లు నేను క్వెషన్ ఎయడానికి అడిగినా ప్రతి దానికి డబ్బులే. ఇంత సెండ్ చెయ్యి, ఇంత సెండ్ చెయ్యి అనన్నారు.
విసుకొచ్చి వాళ్ళని ఇక బ్లాక్ లిస్ట్ లో పెట్టడం కూడా జరిగింది. అది అలా అయ్యో! జరుగుతుంది. ఓకే స్వామి. అంటే మీకిచ్చింది కూడా ఆన్‌లైన్‌లోనే కదా స్వామి మంత్రం ఇచ్చింది? ఆ శక్తి అనేది మీరు అవును, అనుభవించారా? గురువు గారు ఇచ్చింది అనుభవించు, మన గురువు గారు ఇచ్చిందే అనుభవించా. ఇక మిగతా సాములు అని అంటే బాగా చెప్పేసిన వాళ్ళ. ఓకే స్వామి. ఆ గురువుగారు మీ జపం అయ్యాక మీకొచ్చిన అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? ఆ, బాగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. గురువు గారు చెప్పడం, ఆ ఉద్యాపన సంబంధించిన అది చెప్పడం, అవన్నీ చెప్పడం, ఇంకా కొన్ని కొన్ని బిజీ, గురువు గారు బిజీలో ఉండిపోయారు కదా, వాటి గురించి ఇంకా కొన్ని రాలేదు సమాధానాలు. అవి కూడా ఇంకా మంచిగానే వస్తాయని అనుకుంటున్నా. బాగా నచ్చినవంటే మూడు, ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పేటట్టు లేదు స్వామి. కాకపోతే అమ్మవారు లాస్ట్ లా సాగనంపే కార్యక్రమం అప్పుడు మన ఇంద్రకీలాద్రి పర్వతం కనపడింది. అది బాగున్నది గురువు గారు, అదొక్కటి కనపడింది. అమ్మవారు వెళ్ళేటప్పుడు అసలు ఆ ఏదో మనిషిని తీసుకెళ్తున్నట్టుగా అనిపించింది సాగనంపే కార్యక్రమంలో. అమ్మవారికి దిష్టి తీస్తున్నా కూడా అసలు ఇంట్లో మనం మనిషికి దిష్టి తీసినట్టుగా అన్న అది, అంత ఉత్సాహం అనేది వచ్చింది. సేమ్ అమ్మవారికి తీస్తున్నానా లేదంటే నేను ఇంకా వేరే వాళ్ళని మూసబెట్టి తీస్తున్నానా అన్నట్టు అనిపించింది. ఈ దిష్టి తీసే కార్యక్రమం అనేది ఇదొక్కటే హైలైట్ గా మంచిగా అనిపించింది నాకు. సినిమాల్లో చూడడం తప్ప మంత్రాల్లో ఆ, ఇంత శక్తి ఉందని బలంగా నమ్మిన సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? బలంగా నమ్మిన సన్నివేశం అంటే ఇందాక నేను చెప్పిన కదా స్వామి, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అని వాళ్ళు అది పెట్టుకొని చేస్తారు అని, వాళ్ళు ఇచ్చే వాటికన్నా మన గురువు గారు ఇచ్చేది దగ్గర 200 కాదు 1000% పవర్ఫుల్. వాళ్ళు, నేను అనొద్దిగా కానీ మన గురువు గారు అటువంటి వాళ్ళే వారికి కరెక్ట్ గా సమాధానం ఇవ్వాలి. వాళ్ళు ఏది అడిగినా చెప్పినా కదా ఇందాక, సెండ్ మీ అని అంటారు అని. ఏ చిన్న ఏ చిన్న జవాబు అడిగినా వాళ్ళు అంతా అట్లా అదవి మనం అది చేసుకుంటే వేరే వాళ్ళు మనకు రాయిలు వేసేటట్టుగా తయారవుతారు వాళ్ళ సందు చూసి. కాబట్టి ఏది ఉన్నా కూడా ఇలాంటి గురువు గారే ఇలాంటి గురువు గారులే అలాంటి వారికి ఏం సమాధానం ఇస్తారో మనం కూడా గురువు గారికి ఇలాగే సపోర్ట్ ఇవ్వాలి మనం కూడా. అదే కోరుకుంటున్నాను నేనైతే. ఇక ఆన్లైన్ లో మంత్రం అని అంటే గురువు గారి పేరు చెప్తాడు, అదొక్కటి చాలు. గురువు గారి పేరు పీఠం పేరు చెప్పిర్రు, ఆ అవి తలుచుకొని ఏది చేసినా, ఇందాక దీక్ష చెప్పిన కదా స్వామి, అయ్యప్ప దీక్ష, అదొకటి సరిపోతుంది. మంత్రం గురువు గారు ఇయ్యలే, కేవలం గురువు గారి నుంచి వెళ్ళి ఆశీస్సులు ఒక్కటే తీసుకున్నా, అవి తలుచుకొని వెళ్ళినా అంతే, ఇక వేరే ఏం లేదు. ఇక ఆ ఒక పేర్లోనే ఉంటది గురువు గారిది అంతే. ఓకే స్వామి. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు గానీ తీసుకున్నట్లు ఆనవాళ్ళు మీకు కనిపించినప్పుడు మీకేమనిపించింది స్వామి? మంచిగా అనిపించింది స్వామి. కానీ ఆ నీళ్లు మళ్ళా మేము తెల్లారి తీసుకుంటే స్మెల్ చేంజ్ అయింది, మొత్తం గంధం స్మెల్ ఆ టేస్ట్ మారిపోయింది మొత్తం. గురువు గారు చెప్పిర్రు, అయ్యా టేస్ట్ మారిపోతది, అవి తగ్గుతాయి, నీళ్ళన్నా తగ్గుతాయి, లేదంటవా టేస్ట్ అన్నా మారుతుంది. ఖచ్చితంగా నీళ్లు తగ్గనప్పుడు టేస్ట్ మారిపోయింది, ఒకవేళ నీళ్ళు తగ్గినా టేస్ట్ అదే మారిపోతది. అలానే అయింది, మొత్తం స్మెల్ మారిపోతుంది. ప్రసాదాలు పెట్టినా ఎవ్వి పెట్టినా కూడా మొత్తం అవి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతున్నాయి. అది ఇక గురువు గారు అంటే ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే స్వామి.
మీకు జప సాధనలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా స్వామి? వస్తే వాటిని ఎలాగా అధిగమించగలిగారు? నాకెక్కడ ఎక్కడ ఇబ్బంది రాలేదు. జప సాధనలో కూర్చోనటం, జప సాధనలో కూర్చున్న మరుక్షణం నుంచేలే అమ్మవారి సిగ్నల్స్ రావటం, అమ్మవారి నుండి సంకేతాలు రావటం, ఏవైనా కూడా అసలు ఎక్కడ అనేది లేట్ లేదు ఇక. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా స్వామి? మీకేమైనా లోటు ఉందా? లోటు అనేది ఏమి లేదు. ఎక్కడ లోటు లేదు. అన్ని మంచిగానే సాగినాయి. ఎక్కడ ఏ ఇబ్బంది కలగలేదు. కాకపోతే కొంతమంది సాములు వచ్చి వెళ్తుర్రు అన్నది గురువు గారు, గదొక్కటే ఇబ్బంది అనేది అనిపిస్తుంది. గురువు గారు ఇంత ఇది చేస్తుర్రు, వస్తుర్రు, వెళ్తుర్రు, దేనికోసం వెళ్తుర్రు అన్నట్టుగా గదొక్కటే అనిపించింది. అంతే, ఇక వేరే ఏం లేదు. ఓకే స్వామి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా స్వామి? అన్న సంతర్పణలు అంటే చాలా బాగా జరుగుతున్నాయి. గురువు గారు కూడా మంచి పవర్ఫుల్ పానకాల నరసింహస్వామిది అయితేంది, ఇకపోతే వేములవాడ రాజన్న అవుతుంది. ఒక్కటి మించి ఒకటి, అసలు ఏది తక్కువ ఏది ఎక్కువ అనేటట్టు కూడా లేదు. అన్న సంతర్పణల సాముల వారి అనుభవాలు వింటుంటే అసలు ఏది కూడా తక్కువ అయ్యేటట్టుగా లేదు. ఓకే స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో కలిగిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా ఉన్నాయా స్వామి? కోపం ఒకటి తగ్గింది. కోపం ఒకటి తగ్గింది. నేను డ్యూటీ చేసే కాడ కొంతమంది ఉండే, కొంతమంది చిల్లర సాములు ఉంటారు కదా. ఇందాక మీకు చెప్పిన కదా స్వామి, ఇట్లా కూడా తయారైతారు ఈడ ఆడ అని. సేమ్ ఆడ కూడా కొంతమంది ఉండే సైలెంట్ అయ్యారు వాళ్ళు. చాలా గమనించిన, అప్పటికిప్పటికి చాలా తేడా కనపడుతుంది. ఇంకా రావాలి, ఇంకా మార్పు అనేది అమ్మవారే తీసుకురావాలి. ఓకే స్వామి. సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని ఇక్కడికి రావడం వల్ల మీరేం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడింది? నాకు అన్ని విధాల ఎవరిని గౌరవించాలి, ఎవరిని ఎట్లా మాట్లాడాలి, ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు అన్న విధానం అనేది ఒకటి తెలిసింది. గురువులు ఎవరికైనా గురువులే. గురువుల పట్ల ఎలా ఉండాలి, ఏ పీఠం నుంచి వచ్చే గురువు అయినా కూడా మనకు గురువులే. ఎవరిని తక్కువ చేయొద్దు, ఎవరిని అదిగా మాట్లాడొద్దు అనేది అదొక్కటి నేర్చుకున్నా. ఓకే స్వామి. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా స్వామి? అఖండ దీపారాధన అనేది అసలు ముట్టియంగానే అంటుకొనడం, అది ఆ ఎక్కడ కూడా అఖండ దీపారాధన డిస్టర్బెన్స్ అనేది రాలే నాకు. మంచి నిదానంగా, ముట్టించిన రోజు నిదానంగా ఎలా ఉందో అలానే ఉన్నది. అంతే, ఎక్కడ ఏమి ఇబ్బంది కలగాలి. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసుకునేదానికి మీకేమన్నా తేడా అర్థమైందా స్వామి? తెలిస్తే చెప్పండి. ఆ మామూలు మంత్రానికంటే అది చాలా ఇబ్బందిగా, అది కొన్ని సంవత్సరాలు అది చేసినా కూడా రాంది అది. గురువు గారు అక్కడ జప సాధనలో ఉంటుండ్రా, రోజువారీగా వారు హోమాలు చేయడం అనేది ఉంటది. గురువు గారు హోమాలు చేయడం ఉంటది, రోజు డైలీ జప సాధన అనేది ఉంటది. అందులో నుంచి కరెక్ట్ చూసి మనకు పంపిస్తారు మంత్రం. ఈ మంత్రం ఈ సామికి కరెక్ట్ సరిపోతుందా సరిపోదా అనేది. ఆ విధానాన్ని చూసి పంపించిండు కాబట్టి ఈ రోజు జప సాధనలో అనుభవాలు చెప్పగలుగుతున్నాం. దానికి దీనికి చాలా తేడా ఉన్నది. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలు ఉన్నాయా స్వామి? ఆ
వారాయి నవరాత్రులకు గోరింటాకు, ఆ దేవి నవరాత్రులలో కూడా గోరింటాకు పెట్టడం జరిగింది. మంచిగా పండటం బాగా అనిపించింది. ఓకే స్వామి. ఆ అమ్మవారికి సారా ఇవ్వాలని చెప్పి గురుగారు చెప్పారు కదా! మీకెలా అనిపిచ్చింది? ఆ అసలు ఒక దిష్టి అంత తీశాక ఆ శారీ పెడుతుంటే అసలు ఇంట్లో మనిషికి పెట్టినట్టుగా అన్న అది వచ్చింది భావన. అసలు అది ఇంకా అసలు ఒక్కటి మించి ఒకటి ఉన్నాయి స్వామి. అంత మంచిగా అనిపించింది. ఉద్వాసన కార్యక్రమం స్వామి. అమ్మవారికి ఉద్వాసన కార్యక్రమం. ఆ ఆ ఉద్వాసన అనేది అసలు ఏది ఎక్కువ లేదు తక్కువ లేదు స్వామి. ఉద్వాసన అనేది అసలు అది మామూలుగా లేదు ఇక. ఒక్కటిని మించి ఒకటి, ఒకటిని మించి ఉన్నదా అంటే ఇంకొకటి, ఇంకొకటి మించి ఉన్నదా అంటే ఇంకొకటి. ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఏది తక్కువ లేదు ఏది ఎక్కువ లేదు అన్నట్టు అనిపిస్తుంది. అలా అనిపించింది ఉద్వాసన అనేది. ఓకే స్వామి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? అసలు ఒక ఇంట్లోకి వచ్చిన బంధువు వెళ్ళిపోతుంటే ఎట్లా అది అవుతుందో, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అమ్మవారు అయితేంది, నాన్న వాళ్ళ వెళ్ళిపోతుంటే ఎట్లా అంటదో అట్లా అనిపించింది ఆ ఫీలింగ్. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది? అది మంచిగా అనిపించింది. మనం చేసే విధానాన్ని అది పిల్లలకు నేర్పించే విధానం అనేది అయితే మా పిల్లలు ఓకే స్వామి. అందులో వాళ్ళు ఓకే. మా కొడుకు సాయం చేస్తాడు దేవి నవరాత్రులు. అదొకటే ఆచరిస్తాడు. ఏం తిన్నాడు 9 రోజులు. ఓన్లీ పలారం పండ్లు మాత్రమే. అది సాయంకాలం. అంతే. దేవి నవరాత్రులు ఒక్కటే ఆచరిస్తాడు. ఆ గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది స్వామి? గురువు గారి సపోర్టు అసలు 100% మంచి సపోర్టే ఉన్నది గురువు గారిది. వాళ్ళ గురువు గారి సపోర్ట్ ఉన్నది కాబట్టి ఏ దీక్ష అయినా ముందుకెళ్తున్నాం. ఏ దీక్ష అయినా కరెక్ట్ చేయగలుగుతాను. ఓకే స్వామి. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది స్వామి? నా తోటి వాళ్ళది కూడా మంచిగానే ఉన్నది స్వామి. చాలా బాగుంది. ఎవ్వరు ఎక్కడ నన్ను ఏ డిస్టర్బెన్స్ చేయట్లేరు. చాలా బాగుంది. అందరు ఒకరికంటే ఒకరు అదన్నట్టుగా బాగుంది. ఓకే స్వామి. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టడం గాని అలాంటివి ఏమైనా చేశారా? ఏమైనా కోప్పడడం గాని? ఎవ్వరేం చే- ఎవ్వరేం చేయలేదు. ఎనీ టైం ఇది ఇది నా ప్రాబ్లం ఇట్లా ఏంది కొంచెం అర్థం కాలేదు అనటంతో సమాధానాలు ఇవ్వటం అన్ని బాగున్నాయి. సపోర్ట్ కూడా బాగుంది. అసలు ఎక్కడ ఏ ఇబ్బంది కలగలే. ఓకే స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి స్వామి? నేను ఇచ్చే సందేశం కరెక్ట్ చేస్తాం, కరెక్ట్ చేస్తాం. అది ఏ నియమాలైనా సరే ఎంత కఠినంగా నన్ను ఉండని చేస్తాం అన్న వాళ్ళు అయితేనే లింక్ ఓపెన్ చేయాలి. లేదంటే ఓపెన్ చేయొద్దు. అది గురువు గారికి సంబంధం. గురువు గారు ఇక కోపం తెప్పిస్తే అది అంతా వేరే ఉంటది. ఇక సిచ్యువేషన్ అది అనుభవించే వారికి తెలుస్తుంది. అది కరెక్ట్ కరెక్ట్ నమ్మకం ఉంటేనే అందులో ఓపెన్ అవ్వాలి. లేదనంటే మాత్రం సైలెంట్ గా అలానే ఉండాలి.